నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపాలిటీలోనూ బీసీలకు దోకా అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. 30% కోటానే కేటాయించిన సర్కార్, 42% లేకుండానే పురపోరు, రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నోటిఫికేషన్. 2011 జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా బీసీలకు, మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం మహిళలకు, మొత్తం సీట్లలో మహిళలకు 50% రిజర్వేషన్, జనరల్ సీట్లు ఖరారు చేస్తూ సర్కారు జీవో అంటూ వార్త చూడొచ్చు. 3,900 కోట్ల బకాయిలు చెల్లించండి, ఆల్కహాలిక్ బేవరేజెస్ సంఘం డిమాండ్. బిల్లులు చెల్లించకుంటే ప్రభుత్వంపై పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోరా? రాష్ట్ర విశ్వసనీయత ప్రతిష్ట దెబ్బతినదా? సర్కార్పై ఆల్కోబేవ్ పరిశ్రమ తీవ్ర ఆగ్రహం. నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మరిన్ని వార్తలు ఇక్కడ చూడొచ్చు. అర్ధరాత్రి జర్నలిస్టుల నిర్బంధం. నేడు నమస్తే తెలంగాణలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ అర్ధరాత్రి జర్నలిస్టుల నిర్బంధం అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. ఎయిర్పోర్టులో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను అరెస్టు చేసిన పోలీసులు. అర్ధరాత్రి ఇండ్లకు వెళ్లి జర్నలిస్టు చారి, దళిత జర్నలిస్టు సుధీర్ ను పట్టుకెళ్లిన వైనం. యాంకర్ దేవిని 4 గంటల పాటు విచారణ, 15 గంటల పాటు CCS లోనే రిపోర్టర్లు. ఎన్టీవీలో సోదాలు, హార్డ్ డిస్క్ స్వాధీనం, సిటీవీ ఛానల్ భాగమంటోన్న పోలీసులు. జర్నలిస్టుల అరెస్టుపై కాంగ్రెస్ హైకమాండ్ గుస్సా. దళిత జర్నలిస్టు సుధీర్ మెడ చుట్టూ చేయి వేసి బలవంతంగా గుంజుకు వెళ్తోన్న దృశ్యం చిత్రంలో చూడొచ్చు. ఇక్కడ యాంకర్ దేవి. రాష్ట్రమంతా సంక్రాంతి పండగ సందడిలో తలమునకలై ఉండగా చడీ చప్పుడు లేకుండా 3 సీనియర్ పాత్రికేయులను రేవంత్ సర్కార్ నిర్బంధించింది. ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ వెళ్తోన్న ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సీనియర్ పాత్రికేయులు చారి, దళిత జర్నలిస్ట్ సుధీర్ ను పోలీసుల ఇంట్లోకి చొరబడి పట్టుకెళ్లారు. ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసినట్టు ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేసి భీతావహ వాతావరణం సృష్టించారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన వాక్ స్వాతంత్రపు హక్కు పరిధిలో పనిచేసే మీడియాకు స్వయం ప్రకటిత స్వీయ నియంత్రణ లక్ష్మణ రేఖలున్నాయి. ఆ గీత దాటి వార్తలు వేయడం తప్పే కావచ్చు, కానీ ఆ తప్పును సరిదిద్దుకునే బాధ్యతను కూడా వ్యవస్థ మీడియాపైనే పెట్టింది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోన్న సంప్రదాయం. ఒకవేళ మీడియాను సర్కారు తప్పుబట్టాలనుకుంటే అందుకు కూడా చట్టబద్ధమైన పద్ధతులున్నాయి. వాటిని పాటించాల్సిన ప్రభుత్వమే తుంగలో తొక్కితే తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే. మరి తెర వెనుక ఉండి ఆ తప్పు చేయించిన వారిపై, తప్పు చేసేలా ప్రేరేపించిన వారి సంగతి. మహిళా అధికారులపై ఆ మాటకొస్తే మాతృమూర్తి వంటి ఏ మహిళపై అయినా అసభ్య కథనాలను ఎవరూ ఆమోదించారు. అయితే ఇప్పుడు చట్టం కొరడా పట్టుకున్న ప్రభుత్వం గతంలో ఏం చేసింది? చట్టం ఎవరికైనా చుట్టమే కదా. కేటీఆర్ పైన, ఆయన కుటుంబం పైన బురద చల్లినప్పుడు, తప్పుడు సంబంధాలు అంటగట్టి వార్తలు రాయించినప్పుడు, వ్యాఖ్యలు చేయించినప్పుడు, బీఆర్ఎస్ మహిళా నేతలపై విషం చిమ్మినప్పుడు, సోషల్ మీడియా మహిళా జర్నలిస్టులపై దౌర్జన్యాలు జరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఏం సిట్ వేసింది? ఎవరిని అరెస్ట్ చేసింది? చట్టం ఒక్కొక్కరికి ఒక్కో తీరుంటుందా? పెద్దల ఆధిపత్య కుమ్ముల ఆటలు జర్నలిస్టుల పాలిట జలగలయ్యాయి. మేం చెప్పింది విని రాసినంతసేపే మీరు మాకు మిత్రులు, అనంతర పరిణామాలకు మీరే బాధ్యులు అన్న పాలసీని కాంగ్రెస్ సర్కారు బాహాటంగా ఆచరించి చూపిందే. తెర వెనక పావులు కదిపిన వారు ఎవరో తెలిసి కూడా జర్నలిస్టులను బలిపశువులను చేయడం ఏం నీతి? చేసిందంతా చేసి ఇదేదో జర్నలిస్టులు బ్యూరోక్రాట్ల మధ్య యుద్ధంగా మలచడానికి మరో కుతంత్రం సాగుతోంది. తస్మాత్ జాగ్రత్త. ఈ మొత్తం వివాదంలో అసలు దోషి కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారులు, జర్నలిస్టులు ఇద్దరూ బాధితులే. సర్కారుపై బ్యూరోక్రాట్ల నిప్పులు. రొచ్చు రాజకీయంలోకి లాగడంపై ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ చేస్తామని హెచ్చరిక. పాలక నేతల ఏకవచన సంబోధనపై ఆవేదన. నోటికి వచ్చినట్టు మాట్లాడడంపై అసంతృప్తి. తమ మర్యాద దెబ్బతింటున్నదని ఆగ్రహం. ఇలాగే ఉంటే పని చేయలేమన్న IASలు. అధికారుల వ్యతిరేకతతో కంగుతిన్న ప్రభుత్వం. జర్నలిస్టుల అరెస్టుపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ. డామిట్, కథ అడ్డం తిరిగిందని క్యాంపులో చర్చ. తెలంగాణలో ఏం జరుగుతోంది? కొందరు ప్రభుత్వ పెద్దలాడుతోన్న నాటకంలో ఎవరు బలవుతున్నారు? రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సిట్ ఏర్పాటు ప్రభుత్వ పెద్దలకు బ్యాక్ ఫైర్ అయ్యిందా? 2 ఏళ్లుగా అవమానాలు దిగమింగుతున్న సివిల్ సర్వెంట్లు పెన్ డౌన్ చేసేందుకు సిద్ధమయ్యారా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్య నేత తన రాజకీయాల కోసం మీడియాను విచ్చలవిడిగా వాడుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. తనకు గిట్టని వారిపై దుష్ప్రచారం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్తుంటారు. అధికారంలో లేనప్పుడే సొంతంగా మీడియా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ఆయన
ఇప్పుడు తనకు అడ్డు వస్తారనుకున్న వారిపై ఇలాంటి చర్యలకు దిగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక పరిపూర్ణాచారి, దొంతు రమేష్, సుధీర్ అరెస్ట్ అయిన వారి చిత్రాలు ఇక్కడ చూడొచ్చు. ఇక బరాబర్ పట్టుకొస్తాం, ఎక్కడున్నా ఎత్తుకొస్తాం, అరెస్ట్ చేస్తాం, ఎమర్జెన్సీ ఉంటే మీరంతా లోపలికే, నోటీసులు ఎందుకు ఇవ్వాలి, కావాల్సిన వాళ్ళను పిలుస్తాం, సిట్ విచారణకు సహకరించాల్సిందే, సిట్ ప్రత్యేకాధికారి సజ్జనార్ వెల్లడించినటువంటి వ్యాఖ్యలివి. జర్నలిస్టుల అరెస్టు అమానవీయం, వారిని నేరస్తులుగా చూడడం దురదృష్టకరం, నోటీసులు ఇచ్చి కూడా విచారణకు పిలవవచ్చు, ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తోన్న కాంగ్రెస్ పాలన, అరెస్టు చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్, ఇదేనా మొహబ్బత్ కి దుకాన్ అంటూ రాహుల్ కు ట్వీట్. సజ్జనార్ కాంగ్రెస్ కండవా కప్పుకో, పండగ పూట జర్నలిస్టుల అక్రమ అరెస్టులా, అర్ధరాత్రి పట్టుకెళ్లేందుకు వాళ్ళు తీవ్రవాదులా, మీడియా గొంతు నొక్కేందుకు రేవంత్ యత్నం, మీ రాజకీయ వికృత క్రీడకు వారు బలి కావాలా, మీడియాకు స్వేచ్ఛ ఇస్తున్నామని గప్పాలు కొట్టి ఇప్పుడు నియంతల రేవంత్ వ్యవహారమన్న హరీష్ రావు, జర్నలిస్టులను విడుదల చేయాలని డీజీపీకి ఫోన్. కాలువను కమ్మేసిన సర్కారు తుమ్మ, కాంగ్రెస్ పట్టించుకోదు, కాలువలో నీరు పారదు, నీళ్ల మంత్రి జిల్లాలో కంప చెట్లతో కాలువలు, పారని గోదావరి జలాలు, ముక్కుతో మూలుగుతో గోదావరి జలాలు, బీఆర్ఎస్ హయాంలో ఏటా కాలువల క్లీనింగ్, 2 ఏళ్లుగా నయా పైసా ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ వెంటనే పొదలు తొలగించాలని రైతుల డిమాండ్. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం బొల్లంపల్లి సమీపంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువలో పెరిగిన ముండ్ల కంప చిత్రంలో చూడొచ్చు. మేడారంలో 5వ గద్దె, 4 గద్దెలకు తోడు కొత్తగా మరోటి, సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలకు జోడిగా వనం పోతరాజు గద్దె, పోతరాజు సమ్మక్క తమ్ముడే కాదు సేనాధిపతి కూడా, ఐక్యతకు తార్కాణమా, అలజడికి నిదర్శనమా. మేడారం జాతరలో 5వ గద్దె వెలిసింది, కొత్తగా వెలిసిన ఆ గద్దె పేరు వనం పోతరాజు గద్దె. మేడారం అంటే ఇప్పటి వరకు తల్లి బిడ్డలైన సమ్మక్క సారలమ్మ గద్దెలు, వాటికి పక్కనే పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు. ఇప్పటి వరకు మేడారంలో ఉన్నవి ఆ 4 గద్దెలే. ఈసారి భక్తులకు వనం పోతరాజు గద్దె ప్రత్యక్షం కాబోతోంది. కొత్తగా వెలిసిన వనం పోతరాజు గద్దె వెనుక కథ, ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇసుక దందాకు రైతుల అడ్డుకట్ట, కన్నెర్ర చేస్తోన్న క్వారీ యజమానులు, అటువైపు కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు, చావోరేవో తేల్చుకునే దిశగా అన్నదాత, మామూళ్ల మత్తులో టీజీఎండీసీ అధికారులు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఇప్పలపల్లి క్వారీలోకి వాహనాలు రాకుండా అడ్డుకట్ట వేసిన రైతులు చిత్రంలో చూడొచ్చు.